ఈ యొక్క కీర్తన భాగంలో చూస్తే ఈ ప్రార్థన కనపడుతుంది. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు జవాబునివ్వు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, ఎప్పుడైతే దావీదు అందరికీ తెలిసాడో అప్పటి నుంచి కూడా దావీదుకి ఏమొచ్చినాయి? అన్ని సవాళ్ళే వచ్చినాయి. ఆ గొలియాతుని సంహరించాడు, కానీ దానివల్ల ఏమొచ్చింది? శత్రుత్వం వచ్చింది. అభిషేకించబడ్డాడు, కానీ సింహాసనం మీద కూర్చోడానికి ఎన్నేళ్ళు పట్టినాయి? చాలా ఏళ్ళు, 38 సంవత్సరాలు పట్టింది. సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ మనుషుడికి ఎప్పుడు సవాళ్ళు వస్తూనే ఉన్నాయి. మనం లేఖనాలు చూసుకుంటే, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే మన జీవితానికి కావలసిన జీవిత పాఠాలన్నీ నేర్చుకోవచ్చు. మనిషి యొక్క అవగాహన ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి, దేవుణ్ణి నమ్మాం కాబట్టి, దేవుణ్ణి విశ్వసిస్తున్నాం కాబట్టి మా జీవితాల్లో మాకు ఏమీ సవాళ్ళు ఏమి ఉండకూడదు, మా జీవితం ఇలాగ ప్రశాంతంగా సమాధానంగా కొనసాగిపోవాలి అని. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దావీదు ప్రార్థన చూస్తే, నా మొర ఆలకించవా అంటా ఉంటాడు. నేను చనిపోయిన వాడి వలె ఉంటే నాకు ఏం లాభము? నువ్వు నాకు సహాయం చేయవా? నా మొరలు ఆలకించవా? నా ప్రార్థనలు ఆలకించవా అని అడుగుతా ఉంటాడు. ఏ స్థితిలో అడిగాడు? సారా ఆలోచించాడు. శత్రువుల మధ్యన ఉంటానే ఉంటాడు ఆయన తన జీవితకాలం అంతా. ఆ శత్రువుల నుంచి తప్పించు అని ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన యొక్క కీర్తన గ్రంథం, ఆయన కీర్తనలు చూస్తూ ఉంటాయి. స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, కానీ ఆయన దేవుని స్తుతించుకుంటూ ఆ గొర్రెల మందలో కాసుకుంటూ చక్కగా వాయిద్యం వాయించుకుంటూ ఉండేవాడు. దేవుడు ఆయన్ని ఎంచుకుని మనుషుల మధ్యకు తీసుకొచ్చిన కాడి నుంచి ఏమొస్తున్నాయి? దావీదుకి సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఏమవుతున్నాయి? ఈ సవాళ్ళన్నింటినీ అధిగమించాలి అంటే దావీదు అడుగుతున్నాడు, నేను నడవవలసిన త్రోవ నాకు నేర్పించు అని అడుగుతున్నాడు. మనం కూడా అలాగే అడగాలి. మనం అందరం ఏమనుకుంటామంటే, ఏ సమస్య రాకూడదు, నాకు నా జీవితకాలం అంతా నేను సంతోషంగానే ఉండాలి, ఆనందంగానే ఉండాలి, నాకు లోటు రాకూడదు, నాకు లేమి రాకూడదు, నాకు ఏమీ రాకూడదు అనుకుంటారు లేదా మనుషులు? అవి రాకుండా ఉంటాయా? వాస్తవాలు మాట్లాడుతున్నాం. కానీ దేవుని మీద ఎప్పుడూ కూడా మన యొక్క దృష్టిని తొలగించుకోకూడదు. దేవుడు ప్రతి సమస్యలోని, ప్రతి శోధనలోని, ప్రతి సవాలులోని తన విశ్వాస్యతను కనపరిచి మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటాడు. ఇక్కడ దావీదు కూడా 8వ వచనం చూడండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. ఎవరి యందు నమ్మిక ఉంచున్నాడు? దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఉదయం నీ కృపావార్త నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును ఎత్తి కూర్చున్నాను. శ్రమలలోను, శోధనలోను, సవాల్లోను ఏం చేశాడంట? మనస్సు ఎవరి మీద ఉంచాడంట? దేవుని మీద ఉంచాడు. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము అంటున్నాడు. ఇది కావాలి మనకి. ఎంతకాలం నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాము, ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశామా అన్నది ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ ప్రార్థన ఎందుకు
చేశాడో తెలుసా? దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, నీ మార్గాలను నాకు నేర్పించు, నీ మీదే మనసు పెట్టుకున్నాను, నన్ను శత్రువు యొక్క ఆ కుట్రల నుంచి, శత్రువు నన్ను బాధించాలని చూస్తున్న పరిస్థితుల నుంచి నన్ను విమోచించి విడుదల కలుగు చేయి అని ప్రార్థిస్తాం. మనం ఏం ప్రార్థిస్తాం చెప్పండి?